మరి లూకా సువార్తలో 23 అధ్యాయము 43 వచనంలో ఉందండి. కానీ 23 అధ్యాయము 39 నుంచి చదువుకుందామండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదయీసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మరి ఈ మాట, ఈ సందర్భంలో మరి ముగ్గురు వ్యక్తులు మనం చూడొచ్చండి. అటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, మధ్యలో మరి యేసు ప్రభు వారు. ఈ ముగ్గురు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. ఆ సంభాషణలోనే మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదయసులో ఉండు అని. మరి దీన్ని ఒక్కొక్క విషయంలో, అంటే ఒక దొంగ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇంకో దొంగ నుంచి ఏం నేర్చుకోవచ్చు, యేసు ప్రభు వారి నుంచి ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను అది ధ్యానించాలి, వివరించాలనుకుంటూ ఉన్నానండి. మరి ఒక దొంగ అయితే మరి యేసు ప్రభు వారిని నిందిస్తూ ఉన్నాడు, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని చెప్పేసి ఆ దొంగ మరి యేసు ప్రభు వారిని నిందిస్తూ ఉన్నాడు. తను కేవలం కోరుకుంటున్నది శరీర రక్షణ మాత్రమే కోరుకుంటూ ఉన్నాడండి. ఎందుకంటే శిలువ మీద నుంచి నువ్వు కిందకి దిగాలి, మమ్మల్ని కూడా దించు ప్రభు, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, నన్ను రక్షించుకో అని చెప్పేసి మరి ఆ దొంగ మాట్లాడుతున్నాడు. తను శరీర ఆశ మాత్రమే కలిగి ఉన్నాడు. శరీరం నన్ను రక్షించబడితే చాలు, ఈ శిక్ష నుంచి నేను తప్పించబడితే చాలు అని చెప్పి తను ఎంతసేపు కూడా శరీరం మీద తన మనసును పెట్టుకున్నట్టు మనం గుర్తించవచ్చు. అలాగే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంచుతారని వాక్యం కూడా ఉంది. తను కేవలం శరీరాన్ని మాత్రం ఆశపడుతూ, ఇంకా ఈ లోకంలో నేను బ్రతకాలి, ఈ తప్పు నుంచి నేను క్రిందకి దిగాలని చెప్పేసి తను ఆ కన్నులతోనే చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దానికి ముందు 23:37 వచనంలో ఉంది చూడండి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహాసించేది. అంటే అక్కడ ఉన్న సైనికులు అందరూ కూడా మరి దేవుణ్ణి అపహాసిస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా రాజువైతే, నువ్వు నిజంగా దేవుణ్ణి అయితే నిన్ను నువ్వే రక్షించుకో అని ఆయన్ని అపహాసిస్తూ ఉన్నారు. మరి ఆ మాటలు విన్నటువంటి ఈ దొంగ కూడా సేమ్ అదే విధంగా దేవుని అపహాసిస్తూ నన్ను రక్షించు అనేసి అడుగుతూ ఉన్నాడు. మరి కొన్ని సందర్భాల్లో ఉన్నప్పుడు మనకి ఏమైనా కార్యాలు గట్ట జరగలేనప్పుడు కూడా వాళ్ళందరూ మరి ఆయన ప్రభు కదా, ఆయన దేవుడు కదా, నువ్వు యేసు నమ్మావు కదా, నీకు ఎందుకు కార్యాలు జరగట్లేదు, నీకు ఇంకా నీ విషయంలో నువ్వు కోరుకుంటున్నది, నీకు ఈ ఉద్యోగం ఎందుకు రాలేదు, నీకు వివాహం ఎందుకు జరగలేదు, నీ కుటుంబ సమస్యలు ఎందుకు తీరలేదు అని నిందించేవారు అనేక మంది మన చుట్టూ ఉంటానే ఉంటారండి. ఎప్పుడు కూడా వారు మరి మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు దేవుని నమ్మావు కదా, నీకు ఈ పని ఎందుకు జరగలేదు, నీకు ఈ కార్యం ఎందుకు జరగలేదు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా అని చెప్పేసి మన అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆ మాటలను తీసుకుని ఆ దొంగ కూడా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. మనమైతే మరి ఆ మాటలు వింటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మాటలు మనం విని, అవును ప్రభు నువ్వు దేవుడు కదా, నేను ఇన్నాళ్ళు నమ్మాను కదా, నాకు ఎందుకు జరగలేదని దేవుని ప్రశ్నించేవారుగా కాదు, కానీ దేవుడికి లోబడేవారుగా మనం మరి మన కన్నులు దేవుని వైపు ఎత్తాలి. మన నిరీక్షణ మరి ఈ లోకానికి సంబంధించిన ఎంత మాత్రమో కాదండి. దేవుడు చేస్తారు, ఖచ్చితంగా ఈ లోకంలో కార్యాలు కూడా చేస్తారు, కానీ మన నిరీక్షణ అయితే ఎంత మాత్రమే ఈ లోకానికి సంబంధించింది కాదు. మరి అది రెండవ దొంగ గుర్తించడమాట అండి. మన నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదు, మనం పరలోక రాజ్యం అని చెప్పేసి ఆయన ఏంటి అంటే యేసుప్రభు వారు మొదట మాట్లాడిన మాటను గమనించారు. అంతా ఆయన పొడుస్తున్నా హింసిస్తున్నా దేవుడు క్షమించారు. ఈయనలో ఏదో ఒక గొప్ప గుణము ఉన్నది, ఇంతలాగా ఆయన మరణానికి అప్పగించబడుతున్నప్పటికీ ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నారని ఆయన మనోనేత్రాలు తెరవబడి చూసి ఉన్నాడు. మరి ఆ దొంగ అయితే యేసుప్రభుని రుచి చూశాడన్నమాట. యేసు ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని వాక్యంలో కూడా ఉంది. మరి రెండవ దొంగ అయితే ఆ యొక్క రుచిని తిరిగి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అపహాసించిన, నిందించిన, ఎన్ని మాటలన్నా కూడా ప్రభువా తండ్రి వీరిని క్షమించు అని మొదటి మాట పలకడంలోనే ఆయన గ్రహించుకుని నిజము ఇదైతే మనకు న్యాయమే, ఈయనకి న్యాయం కాదని రెండో దొంగని గద్దిస్తూనే మరి ఆయన యేసు ప్రభు వారిని కోరుకుంటూ ఉన్నాడు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఆయన మరి ఆత్మానుసారమైనది కోరుకున్నాడు అన్నమాట అండి. వాక్యంలో ఉంది, మీరు పైనున్న వాటిని వెదుకుడి, ఈ లోకంలో ఉన్న వాటిని కాదు అని చెప్పేసి వాక్యాలు కూడా మనకి బోధిస్తూ ఉంటారు. ఎప్పుడు మనకు చెప్పే మాట అండి, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ మాత్రమే మనల్ని జీవింప చేయుచున్నదని. మరి తాను కోరుకున్నది చాలా నిత్య జీవాన్ని కోరుకున్నాడు. యుగ యుగములు ఉండేటటువంటి తన ఆత్మకు రక్షణ సంపాదించుకున్నాడండి. చాలా చివరి క్షణంలో ఇంకా తనకి టైం లేదు మళ్ళా దిగడానికి, బాప్తిసం తీసుకోవడానికి, నమ్ముకోవడానికి. కానీ ఆ చివరి క్షణంలో మరి ఆ ప్రభుని వేడుకున్నప్పుడు దేవుడు వెంటనే నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసు
పరదైసులో ఉంటామని వెంటనే రక్షణ ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాము. మరి కొన్ని పరిస్థితులు మనకి చివరి క్షణం వరకు వచ్చేస్తాయి. ఇంకో హోప్ లేదు, ఇది చివరి ఆశ, ఇది చివరి ప్రయత్నం, ఇంక ఇక్కడ వరకు నేను ఆపేస్తాను, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, ఇది ఎండ్ అని మనం అనుకుంటాము. కానీ మరి దేవుడు మరి ఆ క్షణంలో కూడా ఆ దొంగని రక్షించారు. మరి కొంతమంది కూడా అనుకుంటూ ఉంటారు, ఇంకెందుకు, నా వల్ల దేవుడు కూడా ఏ ఉపయోగం లేదు, ఇంతవరకు సాగాను అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ చివరి క్షణంలో కూడా దేవుడు అద్భుతం చేయగలరు. నిత్య జీవం ఆత్మకు సంబంధించిందంటే మరి దేవుడు మరి ఆ దొంగ అయితే అది గ్రహించి ఆ యొక్క ఆత్మరక్షణ పొందుకున్నట్లుగా మనం ఆ దొంగ నుంచి నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా మనం కూడా ఆత్మానుసారులుగా ఉండాలి. ఆత్మ విషయముల మీదే మనసు ఉంచుకోవాలి. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఎంత సంతోషాన్ని, ఆనందాన్ని, ఆస్తిపాస్తుల్ని ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ విడిచిపెట్టి మనం వెళ్ళవలసింది ఒకే ఒక పట్టణం, పరలోక పట్టణం, నిత్య జీవము. మరి అతి శ్రేష్టమైనది మరి వాక్యంలో ఉన్నదని, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి రమ్యమైనవో వాటినే వెతకమని వాక్యంలో ఉంది. మరి ఈ దొంగ అయితే లాస్ట్ మినిట్ లో చాలా ఇంకా తనకు సమయం లేదు, అయినప్పటికీ తను ఒక మంచి శ్రేష్టమైన దాన్ని పొందుకున్నాడు అన్నమాట. క్రైస్తవ జీవితం అంతా ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు పడిన, బంధువుల్ని, స్నేహితుల్ని దూరం చేసుకున్న, ఎంత బ్రతికినా బ్రతికే ఒకే ఒక బ్రతుకు నిత్య జీవం కొరకు మాటండి. తను ఒక్క మాటలో దాన్ని పొందుకున్నాడు. మరి ఆ చివరి క్షణంలో దేవుని యొద్ద తను ఎంతో మరి వేడుకున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు కూడా తృణీకరించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నన్ను చూడలేదు, పట్టించుకోలేదు, ఈయన ఒక దొంగ, ఈయన ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేశాడని దేవుడు ఆయన అలా దృష్టితో చూడలేదు. కానీ ఎందుకంటే ఆయన వచ్చిన కారణమే ఒకటి, నశించిన వారిని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారండి యేసు ప్రభు వారు. కాబట్టి ఆయన వచ్చిన పనిని ఆయన మర్చిపోలేదు. ఆ ఒక్క మాటలోనే నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పి యేసు ప్రభు వారు మరి సెలవిచ్చారండి. అలాగే ఇద్దరు దొంగల విషయంలో మనం చూస్తే ఒకరు శరీరానుసారంగా ప్రవర్తించారు, ఒకరు ఆత్మానుసారంగా ప్రవర్తించారు. మనము కూడా మరి ఇతరుల మాటలకు ఇంప్రెస్ అయిపోయి మరి దేవుని దూషిస్తూ ఉన్నామా, లేకపోతే రెండో దొంగ వల్ల మా నిరీక్షణ నిత్య జీవం కదా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుని తాళుకొని నిత్య జీవం పొందుకుంటాను, చివరి క్షణం వరకు ఆయనతోనే ఉంటాను అని అనుకుంటూ ఉన్నాం అనేది మనం చెక్ చేసుకోవాలండి. అలాగే మరి ఈ విషయంలో అది దేవుడు మాట్లాడిన మాట. మరి యేసు ప్రభు వారి నుంచి మనం ఆలోచిస్తే ఆయన మరి చాలా ఇంకా వేదన పొందుతున్నారు. కొన్ని క్షణాల్లో ఆయన ప్రాణం ఆయనలో నుంచి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ ఆ సమయంలో కూడా ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చారో ఆయన మర్చిపోలేదండి. అంత వేదనలో కూడా ఆయన క్షమించమని మొదటి మాట పలికి రెండోసారిగా మరి ఆయన అయితే కేవలం నశించే వారిని వెతికి రక్షించడానికే వచ్చారు. మరి దేవుని పని మీద, ఆయన తండ్రి పని చేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి ఆ మాటను ఆయన మర్చిపోలేదు. ఖచ్చితంగా ఆ దొంగని రక్షణలోకి నడిపించారని, ఆయన ప్రాణం పోతున్నప్పుడు కూడా ఒక ఆత్మను ఆయన రక్షించే మరణించారు. అలాగ మరి యేసు ప్రభు చేసినట్లుగా మనం కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా చివరి వరకు కూడా యేసు ప్రభుతోనే మనం సాగాలి. ఎంత మాత్రం వెనకడికి వేయడానికి వీల్లేదు. అతను ప్రాణం పోతున్నప్పుడు కూడా ఒక ఆత్మను రక్షించి చనిపోయినట్టుగా చూస్తామండి. అనేక మంది భక్తులు కూడా అలాగన మరి ఆయన మరణం ద్వారా అనేక మంది మరి ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. మిషనరీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణం పోతున్నప్పుడు అనేక మందిని రక్షించినట్లుగా కనీసం మనం చివరి వరకు మన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, మరి వాక్యంలో ఉంది, మీరు దేన్నైతే నమ్ముకున్నారో దాన్ని అంతం వరకు గట్టిగా పట్టుకున్నాడని వాక్యంలో ఉంటుందండి. అలా మన విశ్వాసాన్ని ఎంత మాత్రము వెను తిరగకుండా మరి అంతం వరకు కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుకునే, అది శ్రమ అయినా, శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఏదైనప్పటికీ చివరి వరకు దేవుడితోనే మనం కొనసాగాలండి. మరి అలాగే యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే సువార్త కూడా మరి చివరి వరకు కూడా మనకు ఓపుకున్నంత మటుకు మరి చివరి వరకు ఏ వయసు వారైనా కూడా మరి యేసు ప్రభులకు చివరి వరకు కూడా మనం సువార్త చేస్తూనే ఉండాలని కూడా ఈ మాటల నుంచి మనం నేర్చుకోవచ్చండి. మరి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ మాటలు తెలియపరిచారు. ప్రభువా ఏంటి, నేను ఎలా మాట్లాడాలి, అసలు రెండో మాట ఎప్పుడు మాట్లాడలేదు, అసలు నాకు తెలియదు అనుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు అది శరీరానుసారము, అది ఆత్మానుసారము, చివరి వరకు నీ విశ్వాసం నాతో ఉండాలని దేవుడే నాతో మాట్లాడి ఉన్నారండి. అందుని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. నిజమైన ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. ఒక ఆత్మను రక్షించాలి, అదే భారంతో ఆయన ఉన్నారు. మరి అటువంటి భారం మనకు ఉండాలి. మన కుటుంబాన్ని రక్షించాలి. మన వాళ్ళు అనేక మంది ఉన్నారు రక్షణ పొందుకోలేని వారు, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తూ కొనసాగాలని చెప్పేసి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చండి. దేవుడిచ్చిన ఈ మాటని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ వాక్యం ముగిస్తున్నానండి.